Why Satan keeps attacking us? అందుకే సాతాను మన మీద ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాడు. Because we do not belong to this world. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వారం కామని. We belong to the Lord. మనం ప్రభువుకు చెందిన వాళ్ళం. Yes, we are saved by grace. అవును, మనం కృప చేత రక్షించబడినాం. We are saved by faith. మనం విశ్వాసం ద్వారా But రక్షించబడ్డాం. that does not mean we can live as we like. ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా జీవించాలని కాదు. The God of grace is also the God of judgment. ఆ కృపగల దేవుడే మరి తీర్పు తీర్చేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. And the last book of the Bible, Revelation, talks about the terrible wrath and judgment of God that is falling upon this wicked world. మరి బైబిల్లో ఉన్నటువంటి చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఈ లోకంలోకి రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను గురించి ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. It has already fallen on us. ఇప్పటికే అది మన మీద పడి ఉంది. It has fallen on so many churches. అనేక సంఘాల మీద పడి ఉంది. How we should stand for our most holy faith. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి విశ్వాసం కొరకు ఏ విధంగా మనం నిలబడి ఉండాలి. How we should stand boldly for the truths that have been preached to us over so many decades by our spiritual forefathers. మన యొక్క ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా బోధించబడినటువంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాల కొరకు మనం ఏ విధంగా ధైర్యంగా నిలబడి ఉండాలి. Many of you may not have seen Brother Buxing. మీరు అనేకులు సహోదరు భక్సింగ్ గారిని చూసి ఉండకపోవచ్చు. He was a man of God. ఆయన దైవజనుడు. He was filled with the Spirit of God. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినవాడు. I was not born again when I met him. నేను ఆయన మొదటిసారిగా కలుసుకున్నప్పుడు అప్పటికి తిరిగి జన్మించలేదు. I was in wrong doctrines. నేను తప్పుడు బోధనలో అనుసరిస్తున్నాను. And long ago in 1981 or 82 I met him. చాలా కాలం కిందట అనగా 1981 82 ఆ సంవత్సరాల్లో నేను ఆయన కలుసుకున్నాను. And what struck me about him was the light that came out of him. కాబట్టి ఆయన విషయంలో నేను గమనించింది ఏమనగా ఆయనలో నుంచి బయటికి వచ్చినటువంటి వెలుగు నేను గమనించాను. The light that came out of his face. ఆయన యొక్క ముఖంలోంచి ప్రకాశించేటువంటి వెలుగును నేను గమనించాను. The light గమనించాను. that was there in his room. ఆయన యొక్క గదిలో ఉన్నటువంటి వెలుగును నేను గమనించాను. Wrong doctrines I believed in the seventh day. నేను మరి సెవెంత్ డే అనేటువంటి మరి తప్పుడు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాను. But the brother listened to me very patiently. దయచేసి మీరు మరి ఓపికగా వినండి. No, brother listened to me. Brother Buxing listened very patiently. సర్ బక్సింగ్ గారు నేను చెప్పిన మాటలన్నీ కూడా చాలా ఓపికగా విన్నాడు. And he gave a word for which I could not respond. ఆయన ఒక మాట చెప్పాడు, నేను దానికి ఏమాత్రం కూడా ప్రతిస్పందన చేయలేకపోయాను. It does not matter which day you observe to the Lord, so long as you observe it to the Lord. మరి నువ్వు దేవునికి ఏ దినము పాటించినా పర్లేదు కానీ అది దేవునికి పాటిస్తే సరిపోతుంది అన్నాడు. And I could not argue. నేను దానికి ఏమాత్రం కూడా మరి ఆర్గ్యూ చేయలేదు. Discuss with him. ఆయనతో ఏమాత్రం చర్చించలేకపోయాను. For everything he would open the Bible and read a verse from the Bible. నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్ తెరిచి బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని చూపించేవాడు. For everything you must open the Bible and give the word of God.